దుర్వినియోగం అయినాడైతే కానీ ఇప్పటికైతే అయిన ఖర్చు దుర్వినియోగం కిందండి లెక్క నా లెక్కలు. ఒకవేళ 72 జీవో ప్రకారంగానే జూరాల బ్యాక్ వాటర్ నుంచి తీసుకునే విధంగా ప్రాజెక్టు మొదలుపెట్టి ఉంటే ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఈ పాటికి 30,000 కోట్లతో కంప్లీట్ అయ్యి ఉండేది. నీళ్లు లక్షదేవిపల్లి దాకా పోయేటివి. కానీ ఆ రోజు అట్లా చేయలేదు. మన ఉద్యమ నాయకుడే, మన తెలంగాణ రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రి గారే. మరి ఆయనకి ఎవరన్నా ఇంజనీర్లు చెప్పినరా, వేరే జిల్లాల రాజకీయ అంటే తనను ఇంప్రెస్ చేయగలిగే రాజకీయ నాయకులు చెప్పినరా, లొసుగులు ఏమున్నాయి, లోపాయకారి ఏమి, మహబూబ్నగర్ జిల్లాకు నష్టం జరిగే రకంగా, వేరే వాళ్ళకు లాభం జరిగే రకంగా ఏం లోపాయకారి సలహాలు ఉన్నాయో మనకు తెలియదు. మీకు అందరికీ తెలుసు. ఆనాడు గత 9.5 సంవత్సరాలు గత ప్రభుత్వం లోపల ముఖ్యమంత్రి గారికి సలహాలు ఇచ్చే స్థాయిలో ఒక్క రాజకీయ నాయకుడు కూడా నాకైతే బీఆర్ఎస్లో కనపడలేదు. ఒక్కరు కూడా కనపడలేదు. చెప్తే వినే రకమే కానీ తనకు సలహాలు కూడా ఇచ్చే స్థాయి ఎవరికి లేదని నేను గమనించినా ఈరోజు అంటున్నా కూడా. ఆ మోనోపల్లి వల్లనే ఈ తప్పుడు నిర్ణయం చేసుకొని శ్రీశైలం బ్యాక్ వాటర్ తీసుకుపోయినందుకు ప్రాజెక్టు ఇంత వెనకబడ్డది. మరి మీరు చూస్తున్నారు ఇవాళ బీఆర్ఎస్ నాయకులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాలేదు, దాన్ని సాధించడానికి మీరు పాదయాత్ర చేస్తామంటున్నారు. ఈ పాపం ఎవరిది? ప్రాజెక్టు కంప్లీట్ కాకుండా ఇంత వెనుకబడడానికి బాధ్యులు ఎవరు అని సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. నాకు ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు. గతంలో మీరు 9.5 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు. 3.5 సంవత్సరాల కాళేశ్వరానికి 1,00,000 కోట్లు పారిస్తారు. మీరు మహబూబ్నగర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మాత్రం మీరు నిధులు అరకొర ఇచ్చినందుకే ప్రాజెక్టు ముందుకు పోలేదు. బ్లండర్ మీరు చేసిన బ్లండర్ ఏంటి అంటే జూరాల బ్యాక్ వాటర్ నుంచి తీసుకొచ్చేది ఇది తీసుకొచ్చింది. దానివల్లనే 30,000 కోట్లు నష్టమైనవి. 30 గుంటలు కూడా పొలం వేయలేని పరిస్థితి ఉంది. ఇలా మీరు పాదయాత్ర చేస్తామంటున్నారు, సంతోషం. ఆ పాదయాత్ర అంటే మంది అంతా ఏమనుకుంటున్నారు అంటే సౌ చూవే కాకే పిల్లి హజ్కు జాకే అన్నట్లుంది. తప్పు మీరే చేస్తారు, మళ్ళీ మీరే పాదయాత్ర చేస్తారా అని చెప్పి బయట జనం అనుకుంటున్నారు, చెవులు ఊరుకుంటున్నారు. మీకు ఆ పాదయాత్రలో మీకు ఇబ్బందులు కూడా ఎదుర్కోవచ్చు. ఎందుకంటే గతంలో అంత చైతన్య రహితంగా జనం పాలమూరు జనం లేదు. ఇవాళ అడుగుతారు మీరు పోతే పాదయాత్రలో పోతే, మీరే కదా గత 9.5 సంవత్సరాలు 2 టర్ములు పాలించారు, మరి ఎందుకు కంప్లీట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు యాత్ర చేస్తుందని అడిగే అవకాశం కూడా ఉంది. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా ఒకవేళ పాదయాత్ర చేయదలుచుకుంటే మీరు తీసుకోవాల్సిన వాయిస్ పాలమూరు రంగారెడ్డి పేరు మీద ఎత్తుకుంటున్నటువంటి నీళ్లు ఢిల్లీకి తీసుకుపోద్దనే ప్రధానమైన అంశాన్ని మీరు నెత్తిన పెట్టుకోండి. అది ఎందుకు చెప్తున్నా అంటే 2017లో జూపల్లి కృష్ణారావు ఆనాడు టీఆర్ఎస్ మంత్రిగా ఉంటే జితేందర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, లక్ష్మారెడ్డి గారు ఇట్లా దాదాపు ఒక 10 మంది టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. దాన్ని మీరు ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి. మీరు ఏమని, డిండి లిఫ్ట్ పేరు మీద నీళ్లు తీసుకుపోవడానికి వీల్లేదు, ఈ ప్రాజెక్టు రద్దు చేయమని చెప్పి మీరే ఇచ్చిండ్రు లెటర్. మీరే ఇచ్చిన లెటర్ను మరి మీరు మర్చిపోతే ఎట్లా? నేను అంటున్నది ఏంది, ఇలా మీరు పాదయాత్ర చేస్తే చేయండి, కానీ డిండి పేరు మీద నీటి చౌర్యంని ఆపుతామని స్లోగన్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఇంత చేసిన ఇన్ని వేల కోట్లు, ఇంకో 30,000 కోట్లు అవుతుందో ఎంత అవుతుందో, ఎన్ని సంవత్సరాలు అవుతుందో, కానీ పడమటి పాలమూరుకు నీళ్ళు తీసుకుపోయే అవకాశం ఈ డిజైన్లో లేదు. కాబట్టి 72 జీవో ప్రకారంగానే మళ్ళీ అది కూడా ఇంకొక ప్రతిపాదన, సేమ్ 72 జీవోను రివోక్ చేయండి. ఎంప్లాయీస్ను సస్పెండ్ చేస్తే సస్పెన్షన్ ఆర్డర్ ఇస్తాం, దాన్ని రివోక్ చేస్తాం, అంటే తీసేస్తాం. ఏదో ఒక నిర్ణయం. నిన్న మన టీవీకే చీఫ్ మినిస్టర్ తమిళనాడులో ఉండి ఎవరినో ఒకరిని ఓఎస్డీగా అపాయింట్ చేసుకుని అందరూ విమర్శ చేస్తే తీసేసి రివోక్ చేసేసి, అట్లా 72 జీవోను రివోక్ చేసుకోండి మీరు. అంటే పునరుద్ధరణ చేసి ఆ నీళ్లు జూరాల బ్యాక్ వాటర్ నుంచి లక్షదేవిపల్లికి తీసుకొస్తేనే మా పడమట పాలమూరు, ఇటు తూర్పు పాలమూరు, ఇప్పుడు ఆన్గోయింగ్ పిఆర్ఎల్ఐఎస్ నుంచి ఏమో తూర్పు పాలమూరుకు వస్తాయి. 72 జీవో ద్వారా నీళ్లు తీసుకుంటే పడమట పాలమూరుకు వస్తాయి. మీరంతా ఆడ రేవంత్ రెడ్డి గారు కోడంగల్కు ప్రాతినిధ్యం వహిస్తూ ముఖ్యమంత్రి పదవిలో ఉండి అదొక కొత్త ప్రాజెక్ట్ చేసినట్టు. అది చిన్న ప్రాజెక్ట్.
అది లెక్కలోకి రానటువంటి ప్రాజెక్ట్. 72 జీవో ద్వారా మంజూరైన పద్ధతిన నిర్మాణం చేపడితే దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, కోడంగల్లో ఆ ప్రాజెక్టులో కవర్ కానిది, మహబూబ్ నగరు, జడ్చర్ల, షాద్ నగర్, ఈ 7 నియోజకవర్గాల సాగు భూములకు నీళ్లు అక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది. ఎక్కువైతే నల్గొండకు 2 లక్షలు అని అనుకున్నాం, ఎక్కువైతే నల్గొండకు తీసుకుపోకు. కానీ ఆ ప్రాజెక్టు కూడా చేపట్టాలనే డిమాండు పాదయాత్ర చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ డిండి లిఫ్ట్ను ఆపేది 72 జీవో ద్వారా, 72 జీవో డిజైన్ ప్రకారంగా పిఆర్ఎల్ఐఎస్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ఈ 2 ప్రధాన డిమాండ్లు పెట్టుకొని మీరు బయటికి వెళ్తే మీకేమన్నా మహబూబ్ నగర్ జిల్లా రైతుల సపోర్ట్ దొరుకుతుంది, మీది సక్సెస్ అవుతుంది. అంటే మీ నియత్ ఖరాబ్ కాదు, నిజంగానే వీళ్ళకు రైతులకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశం ఉందని అర్థమవుతుంది. ఏదో గుడ్డిగా పాదయాత్ర చేస్తామంటే ఇది ఏదో మైలేజ్ రావడానికి చేస్తున్న పాదయాత్ర కిందనే వస్తుంది, కానీ సాగు రైతులకు లాభం చేసే పాదయాత్ర కింద రాదు. కాబట్టి ఈ 2 నేను చెప్పిన ఈ 2 ప్రధాన డిమాండ్లను మీరు నెత్తిన పెట్టుకుంటేనే ముందరికి పోతుంది కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అంటే మీరు మా మహబూబ్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు మేము అడగడం లేదు. జేఏసీగా తెలంగాణలో వెనుకబడిన జిల్లా మహబూబ్ నగర్, వలసల జిల్లా మహబూబ్ నగర్, తెలంగాణ ఉద్యమానికి ఒక క్యాటలిస్ట్గా పనిచేసినటువంటి మహబూబ్ నగర్ జిల్లా స్థితిగతులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వెనుకబడిన జిల్లాగా, సాగునీటి పరంగా మరీ వెనుకబడిన జిల్లా కాబట్టి మీరు ఖచ్చితంగా నిధుల వరద పారిచ్చి ఆన్గోయింగ్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి. 72 జీవోను రిస్టోర్ చేస్తూ ఆ పాత డిజైన్ ప్రకారంగా ప్రాజెక్టు చేయాలి. పాలమూరు పేరు మీద ఎత్తుకున్నటువంటి నీళ్లు పాలమూరు రంగారెడ్డి ప్రజలకు మాత్రమే వచ్చే రకంగా, ఎక్కువైతే నల్గొండకు తీసుకుపోయిన ఇబ్బంది లేదు. కానీ ముందుకు పారకుండా ఏదుల దగ్గరనే ఒక్కబెట్టుకొని టనల్ కొట్టుకొని డిండి పేరు మీద శివన్నగూడెం దాకా తీసుకుపోతాం నీళ్ళు అంటే ఇది అన్యాయం అవుతుంది. బక్క చిక్కునని పొట్ట కొట్టి 3 పూటలు అన్నం తింటున్నోనికి ఇంకా ఎక్కువ స్వీటు డిజర్ట్ కింద పెట్టినట్లయితుంది. ఇది దయచేసి ఈ ప్రతిపాదన మానుకోండి. మేము ఓపెన్గా మీకు ప్రతిపాదన ప్రత్యామ్నాయంగా ఒకటి చెప్తున్నాం. ప్రతిపాదన ఆ ప్రాజెక్ట్ ఏం వేస్ట్ కాకుండా ఉండాలంటే నాగన్ సాగర్ బ్యాక్వాటర్ నుంచి తెచ్చి గొట్టిముక్కలో వేసి దాన్ని ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటాం. ఇవాళ ప్రాణహిత చేవేళ కాంగ్రెస్ గవర్నమెంట్లో దాదాపు 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పక్కకు పెట్టి కిందికి తీసుకొచ్చి మళ్ళీ ఎత్తిపోసుకునే రకంగా ప్రాజెక్టు పెడితే 1,00,000 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయింది. అది ఏమైంది అనేది మీకే తెలుసు. ఆడ 13,000 కోట్లు పోయినాయి, ఈడ పోతే 200 కోట్లు 500 కోట్లు పోతుంది. దానివల్ల ఏమి పెద్ద నష్టమేం జరగదు. కాబట్టి ఈ 2 చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాము. ఎట్లా అంటే మనం ఇల్లు కట్టుకుంటాం, ఇంటికి అన్నిటికీ సప్లై కావాలంటే ఓవర్ ట్యాంక్ కట్టుకుంటాం. నల్ల నీళ్ళు ఎక్కియనికి ఒక మోటార్ పెట్టుకుంటాము, బోర్ నీళ్ళు ఎక్కియనికి ఇంకో మోటార్ పెట్టుకుంటాం. లక్ష్మీదేవిపల్లి అనేది దాదాపు తెలంగాణకు ఓవర్ ట్యాంక్ లాగా మీకు తెలుసు, 670 MSL ఉంది. కాబట్టి ఇవి కూడా తీసుకుపోయి లక్ష్మీదేవిపల్లి పోయింది, అవి కూడా తీసుకుపోయి లక్ష్మీదేవిపల్లి పోయింది. వస్తే ఎక్కడన్నా తీసుకుపోవచ్చు నీళ్ళు. ఈ ఓవర్ ట్యాంకులు ఉంటే ఎక్కడికైనా 4వ ఫ్లోర్ల బాత్రూంలోకి వస్తాయి, గ్రౌండ్ ఫ్లోర్ల బాత్రూంలో కూడా వస్తాయి కదా. తెలంగాణకి ఎక్కడికైనా మలుపుకుపోయి గ్రావిటీ ద్వారా మలుపుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కావాలి, అది కావాలి. ఈ 2 అయితేనే పాలమూరు, పడమట పాలమూరు, ఇటు తూర్పు పాలమూరు అంతా కూడా పాలమూరు సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉందని చెప్పి మా కోరిక. ఇంకా ఇలా మన ముఖ్యమంత్రి గారు ప్రాణహిత చేవలను రివైవ్ చేస్తాం, ఆడ బరాజ్ కట్టి నీళ్ళు తీసుకొస్తామంటున్నాం, సంతోషం. అది కూడా చేవేళ్ళ దగ్గర ఆపకుండా దాన్ని కూడా లక్ష్మీదేవిపల్లికి తీసుకురండి. ఇంకొక పంపు పెడితే లక్ష్మీదేవిపల్లికి వస్తుంది. కింది ఆడదాకా వచ్చి 12% పైకి ఎత్తుతుంది. ఇంకా కొంచెం 90 పైసలు ఎత్తినట్లే చేవేళ్ళ దాకా వస్తే ఇంకా కొంచెం తెస్తే అది కూడా అవుతుంది. 3 రకాల మోటార్లు పెట్టి లక్ష్మీదేవిపల్లి నింపుకుంటే ఎక్కడన్నా తీసుకుపోతుంది. రంగారెడ్డి మొత్తం పడుతుంది, మామనార్ మొత్తం పడుతుంది, నల్గొండ పడుతుంది, ఎక్కడంటే అక్కడ తీసుకుపోతుంది.